చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? సెకండ్ ఇయర్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయడం. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదమ్మా. ఎందుకంటే నీకు సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మిగిలిన వాటి సబ్జెక్ట్స్‌తో కంపేర్ చేస్తే చాలా టఫ్. సో ఎలా చదవాలనేది నేను చెప్తున్నాను. ఇలాగ నీకు ఫిజిక్స్ రిలేటెడ్‌గా కావాలి అన్నా, మ్యాథ్స్ రిలేటెడ్‌గా కావాలి అన్నా ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసే చదువు. ఓకేరా. సో కెమిస్ట్రీ ఎలా చదివితే నీకు 60/60 రావచ్చు అనేది నేను పాసిబిలిటీ చెప్తాను. ముందుగా చెప్తున్నాను, నువ్వు కెమిస్ట్రీని నువ్వు మిగతా సబ్జెక్టులు నెగ్లెక్ట్ చేసినట్టు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నువ్వు ముందు నుంచే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. రీజన్ ఏంటి అంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 8 మార్క్స్‌కి వచ్చేటప్పటికి ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒకటి, తర్వాత పి బ్లాక్ నుంచి ఒకటి, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒకటి. ఈ 3 8 మార్క్స్ క్వెషన్‌లో చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచే రాయగలరు. ఈ 2 ఎందుకు రాయలేరో చెప్పనా? పి బ్లాక్ నుంచి ఎందుకు రాయలేరు? ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎందుకు రాయలేరో చెప్పనా? పి బ్లాక్‌లో ఉండేటువంటి ఈక్వేషన్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నియర్లీ 25-30 ఈక్వేషన్స్ ఉంటే ప్రతి దాన్ని గుర్తుపెట్టుకునేలాగే ఉంటది. అండ్ ఈవెన్ నెంబర్ కూడా మిస్ అవ్వకూడదు. సో బెటర్ ఏంటంటే ఈ పి బ్లాక్‌లో 8 మార్క్స్ నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే అందులో ఉండేటువంటి ఈక్వేషన్‌లన్నీ ఒక చోట రాసేసుకొని డైలీ ఒక 2 డేసో, 3 డేసో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసావనుకో టైంకి కంప్లీట్ అయిపోతాయి. సో 8 మార్క్స్ పి బ్లాక్ నుంచి కూడా నువ్వు రాయగలవు అలా చేస్తే. లేదు నువ్వు అప్పటికప్పుడు చూద్దామంటే నువ్వు ఖచ్చితంగా 8 మార్క్స్‌లోంచి రాయలేకపోతావు. ఎందుకంటే ఈక్వేషన్స్‌ని చాలామంది మర్చిపోతారు. ఈవెన్ నంబర్స్‌తో చెక్ చేస్తారు లెక్చర్స్. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకో. చాలామంది అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేసేస్తారు. అది అందరికీ భయం కాబట్టి ఇంకా ఫోకస్ అంతా కూడా ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ మీద, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ మీద ఉంటదిరా. సో ఇది 8 మార్క్స్ రాసేయగలరు. ఇది అయితే నేను చెప్పినటువంటి మెథడ్‌లో ఫాలో అవ్వండి. అన్ని ఈక్వేషన్‌లు ఒక చోట రాసుకుంటే నీకు బెటర్ ఈజీగా అర్థమవుతది. ఒక ఈక్వేషన్ అన్ని ఒక చోట రాసుకో. ఖచ్చితంగా డైలీ ఎంతో కొంత ప్రాక్టీస్ చేసుకో. ఎన్నో కొన్ని ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే నీకు బాగా హెల్ప్ అవుతది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నీకు 4 మార్క్స్ రిలేటెడ్‌గా కూడా నీకు ప్రాబ్లమ్ అవ్వదురా. సో 4 మార్క్స్ నీకు ఎన్నైతే కావాలో అంటే అన్నీ కూడా మాక్సిమం ఈజీగానే ఉంటాయి. సో ఎక్కడా కూడా నీకు ప్రాబ్లమ్ అవ్వదు. మహా ప్రాబ్లమ్ వస్తే మరలా నీకు పి బ్లాక్‌లోనే ఈక్వేషన్స్‌ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండొచ్చు. అండ్ నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే నా సైడ్ నుంచి మాక్సిమం ఏవైతే లెసన్స్ ఇక్కడ 4 మార్క్స్ అని ఇచ్చానో ఆ 4 మార్క్స్ లెసన్‌లో ఉండేటువంటివి అన్ని క్వెషన్స్ చదువుకో. అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివితే ఖచ్చితంగా నువ్వు 6 క్వెషన్‌లు అయితే పక్కాగా రాసేయగలవు. ఖచ్చితంగా 6 క్వెషన్‌లు అయితే పక్కాగా రాసేయగలవు. ఒకసారి 4 మార్క్స్ ఏ లెసన్ నుంచి అడుగుతున్నాడు చూసుకో. ఇక్కడ సొల్యూషన్ నుంచి ఒక 4 మార్క్ అడుగుతున్నాడు. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఒకటి, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి ఒకటి, నెక్స్ట్ ఇక్కడ డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోమాలిక్యూల్స్ నుంచి, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడుగుతున్నాడు. సో నువ్వు బెటర్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా 4 మార్క్స్ అన్ని లెసన్స్‌లోంచి ఏ లెసన్‌లో నువ్వు 4 మార్క్స్ అయితే చూస్తున్నావో ఆ అన్ని లెసన్స్ అయితే పక్కాగా చదివే. అందులోంచి అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివితే ఖచ్చితంగా నువ్వు 4 మార్క్స్ అయితే అన్నీ రాసేస్తావు. బెటర్ ఏంటంటే ఆడు ఇన్ కేస్ పేపర్ టఫ్ చేయాలి అనుకున్నా నువ్వు అన్ని లెసన్స్‌లోని ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివావు కాబట్టి ఒకటో రెండో వదిలేసినా మిగతా 6 క్వెషన్‌లు అయితే రాసేయగలవు. ఓకే. ఇప్పుడు 2 మార్క్స్ చూసుకుందాంరా. 2 మార్క్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ అడుగుతాడు అంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి 2 క్వెషన్‌లు అడుగుతున్నాడు. అదే విధంగా పాలిమర్స్ నుంచి 2 క్వెషన్‌లు అడుగుతున్నాడు. పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వెషన్‌లు అడుగుతున్నాడు. సో ఇక్కడికే 6 క్వెషన్‌లు అయిపోయినాయి. ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉంటున్నాయో మిగతా వాటిని ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మిగతా వాటిలో ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మళ్ళా 2 క్వెషన్‌లు వస్తున్నాయి. అండ్ ఇంకా ఒక సొల్యూషన్ నుంచి ఒక క్వెషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక క్వెషన్ వస్తుంది. సో 2 మార్క్స్ కూడా నువ్వు బెటర్ ఏంటంటే ముందు నుంచి బాగా ప్రాక్టీస్ చేసుకోవడం. ఎందుకంటే తర్వాత ఇక్కడ 2 మార్క్స్‌లో అన్ని క్వెషన్‌లు ఈజీగానే ఉంటాయి నేర్చుకోవచ్చు. బట్ టైం సరిపోదు. టైం అనేది ఎక్కువ కావాల్సొస్తది. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉండడం వల్ల టైం ఎక్కువ నీడ్ ఉంటదిక్కడ. అది అందుకనే నువ్వు 2 మార్క్స్, 8 మార్క్స్ ముందు నుంచి ప్రాక్టీస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ప్రెజెంట్ నీకు టైం ఉంది కాబట్టి. లేదు సార్, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? మేము వేరే వాటి మీదే బాగా ఫోకస్ చేయాలి అనుకుంటున్నాం. ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే ఉందిరా. ఏంటి అంటే అట్‌లీస్ట్ నీకిప్పుడు చాలా కాలేజీల్లో సిలబస్ చాలా వరకు అయిపోయి ఉంటది. బెటర్ ఏంటంటే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి నీ దగ్గర ఆల్రెడీ మీ మెటీరియల్స్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ బ్యాక్ ఉండుంటాయి. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏం చేస్తావు అంటే నువ్వు వన్ బై వన్ అంటే ఏదో ఒక సండే మ్యాథ్స్ చదవడం, ఒక సండే ఈవినింగ్ అదే సండే ఈవినింగ్ కెమిస్ట్రీ చదవడం. అట్‌లీస్ట్ నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లనైనా కంప్లీట్ చేసుకుంటూ ఉండు. సో నువ్వు మిగతా వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇది ఐపీ నెగ్లెక్ట్ చేయడం మ్యాటర్ కాదమ్మా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిఫరెన్స్ నేను కాదు అనట్లా. బట్ ఐపీని నెగ్లెక్ట్ చేయకు.
ఐపీఈ నీకు ఏ టైంలో ఎలాగ ఉపయోగపడుతుందో చెప్పలేం. ఇప్పుడు ప్రెజెంట్ జేఈఈ, నీటు ఇటువంటి వాటికి కూడా ప్రెజెంటు ఈ ఐపీఈ మార్కుల్ని యాడ్ చేయాలా వద్దా అనే డిస్కషన్స్ నడుస్తున్నట్టు న్యూస్‌లు కూడా వస్తున్నాయి. సో, ఐపీఈని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అందులోనూ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఫస్ట్ నుంచి చదివితే నీకు మంచి స్కోర్ వస్తది. లేకపోతే చాలా కష్టం, ఇబ్బంది పడతావు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానురా. నీకు ఇక్కడ మన లక్ష్య టీజీ వెబ్‌సైట్ ఉంది. ఆ లక్ష్య టీజీ వెబ్‌సైట్‌లో బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఉందమ్మా. ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచ్‌లో ఎలాగైతే నీకు 60/60 మార్క్స్ రప్పించాలి అనుకుంటామో, ఆ విధంగా నీకు బోర్డ్ బూస్టర్ అంతా కూడా వస్తది. అన్ని ఇంపార్టెంట్ క్వెషన్‌లు కవర్ అవుతాయి. డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది దాంతో. సో, అండ్ దాని తర్వాత ఆ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత నోట్స్ కూడా నీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రమే కాదు, బోర్డ్ బూస్టర్ బ్యాచ్ మాత్రమే కాదు. లైవ్ క్లాసెస్ జరుగుతాయి. అంటే ఎఫ్‌సెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎఫ్‌సెట్ క్లాసెస్ జరుగుతాయి. క్లాస్ నోట్స్ ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్‌లు ఉంటాయి. ఇలాగ చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫినిటీకొచ్చేటప్పటికి ఇంకా బెటర్ ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. ఈ అన్ని ఫ్యూచర్స్‌తో పాటుగా ఎగస్ట్రా ఈ ఫ్యూచర్స్ కూడా ఉంటాయి. సార్ లింక్స్ ఎక్కడున్నాయి అనుకుంటావా? లింక్స్ వచ్చేటప్పటికి బయోలో ఉన్నాయమ్మా. బయోలో గాని, డిస్క్రిప్షన్‌లో గాని పెడుతున్నాం. ఒక్కసారి అయితే వెళ్లి చెక్ చేసేయండి.